ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ యొక్క జాతర ములుగు జిల్లాలో ఉంది. ఆ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సెలవులు కావడంతో భక్తులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ యొక్క మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ యొక్క గద్దెల దగ్గర మనం చూసినట్లయితే ఆ యొక్క బంగారాన్ని, అదేవిధంగా ఆ యొక్క కొబ్బరికాయలను ఆ యొక్క వనదేవతలకు ఆ యొక్క దర్శించుకొని ఆ యొక్క మొక్కులు చెల్లించుకొని ఆ యొక్క వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మనం చూసినట్లయితే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఆ యొక్క భక్తులను మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే ఆ విధంగానే మేము వచ్చినాం. ముందస్తుగా వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటూ వస్తే ఇప్పుడు కూడా జనం బాగా క్రౌడ్ బాగున్నదండి. క్రౌడ్ బాగున్నది. ఇంకా ముందు కూడా ఇంతకంటే క్రౌడ్ బాగుంటుంది. ఈ తల్లి జాతర చాలా మహత్యంగా జాతర ఇది. నేను చిన్నప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం జాతరకు వస్తా, మొక్కులు అప్పచెప్పుకొని వెళ్ళిపోతానండి. మేడం చెప్పండి, మీరు ఎక్కడ వచ్చారు? మీరు ఆ మొక్కులు ఏం చెల్లించుకున్నారు? మేము ములుగన్పూర్ నుంచి వచ్చామండి. మాకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. మేము కోరుకున్న కోరికలు ఎప్పుడు నెరవేరుస్తూనే ఉంటుంది చల్లని తల్లి మాకు, అందుకే వస్తుంటాం. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మేడం? ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇప్పుడు చాలా బాగుంది. అలా చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మీరు ఎక్కడ వచ్చారు? మేము ఖమ్మం జిల్లా బయ్యారం మండలం ఇర్స్లాపురం గ్రామం మాది. ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు చాలా పవిత్రంగా ఉన్నది, చాలా బాగున్నది, చాలా బాగా చేశారు. భక్తులు చాలా ఇబ్బంది పడకుండా మంచిగా ఉన్నది, చాలా బాగున్నది. మేడం చెప్పండి, మీరు ఎక్కడ వచ్చారు? ఆ యొక్క మొక్కులు చెల్లించుకున్నారు, ఏ విధంగా ఉంది? భూపాలపల్లి జిల్లా గన్పూర్ అండి మాది గ్రామము. మాకు నా చిన్నప్పటి నుండి తల్లి దర్శనం చేసుకుంటాము. ఇక్కడ మాకు కోరుకున్నవి నెరవేరుతాయి. కానీ ఇప్పటికీ చాలామంది వస్తున్నారు. ఇంకా జాతరకి ఎంతమంది వస్తారో చెప్పలేము. జాగ్రత్తగా చూడాలి అందరు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? గతంలో ఉన్న వాటికంటే ఉన్నాయా లేకుంటే బాగున్నాయా? ఇంప్రూవ్ ఉంది, గతం కన్నా ఇప్పుడు ఇంప్రూవ్ ఉంది. ఖచ్చితంగా ఆ యొక్క ఏర్పాట్లు కూడా బాగున్నాయని చెప్తున్నారు. మరి ఒకరిని అడుగుదాం. సార్ చెప్పండి, అంటే ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ జాతర కన్నా బాగున్నాయి, ఎక్కడ బాగున్నాయి, మంచిగానే ఉంది. జనానికి కూడా ఎటువంటి ఇబ్బందిగా లేదు, బాగానే జరిగింది. వాటర్ ఫెసిలిటీ కూడా బాగా జరుగుతున్నాయి. చెప్పండి అన్న, మీరు ఎక్కడ వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. అన్నీ బాగానే ఉన్నాయి, సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి. వాటర్ కానీ, బాత్రూమ్స్ కానీ, ఇక్కడ అయ్యగారులు కానీ అందరూ అన్ని విధాల రోడ్లు కూడా బాగానే చేస్తున్నారు. ఇంకా 10-15 రోజులు అయితే ఆ రోడ్లు కూడా అన్నీ బాగా అయిపోతాయి. చాలామంది భక్తులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మనం గద్దెల దగ్గర చూస్తున్నట్లయితే వారి యొక్క మొక్కులు చెల్లించుకునేందుకు ఆ యొక్క బంగారాన్ని అందులో వేస్తున్నారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున మాత్రం భక్తులు తరలి వస్తున్నారు. ఈ యొక్క హాలిడేస్ కావడంతో ఆ యొక్క భక్తులు మాత్రం ఆ యొక్క పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం ఆ యొక్క భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మనం కొంతమందిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ యొక్క మొక్కులు ఏ విధంగా ఉన్నాయి సార్ చెప్పండి. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతరకు రావడం జరుగుతుంది. సో మేము వరంగల్ నుండి వచ్చాము. శ్రీరాములపల్లి గ్రామము, హన్మకొండ డిస్టిక్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క మేడారం జాతరకు రావడం జరుగుతుంది. ఈ వనదేవతలను దర్శించుకోవడం వలన మంచి అందరము కుటుంబ సంక్షేమంగా రావడం జరిగింది. అందరూ ఆయురారోగ్యాలతో ఉండేటట్టుగా ఈ యొక్క దేవతలు దీవించడం జరుగుతుంది. గతంలో వచ్చిన వారు మొక్కులు చెల్లించుకున్నప్పుడు ఖచ్చితంగా వారి యొక్క కోరికలు తీర్చేందుకు మాత్రం ఆ యొక్క మేము కోరికలు తీర్చారు. గతంలో మొక్కుకున్న కోరికలు మాత్రం తీరాయని చెప్తున్నారు. ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సాల్మోన్, న్యూస్ నౌ తెలుగు, వరంగల్.